రెండు నంబర్లు ఇచ్చాడు, రెండు సంఖ్యలు ఇచ్చాడు. రెండు సంఖ్యల ఒక్క హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు? 48. ఎల్సిఎం ఎంత అన్నాడు? 720. రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 3:5. రెండు సంఖ్యల నిష్పత్తి ఏమన్నాడు? 3:5. రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు? 3:5. కనీసం చూడంగానే ఒక 2 సెకండ్లలో 280 పోయింది అండ్ 300 పోయింది. 280 పోయింది అండ్ 300 పోయింది. సార్ ఎందుకు సార్ టక్కున తీసేశారంటే కాన్సెప్ట్, నేను కాన్సెప్ట్ మీదనే ఎక్కువ పెడతాను సార్. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ 2 నంబర్లు నేను ఇక్కడ తీసుకున్నాను. N1 అనేది 6, N2 అనేది 9. ఇదేమైంది? 3 into 2. N2 ఏమైంది? 3 into 3. సార్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 3 అనేది ఏంటి? ఈ 2 నంబర్లకు గాసాబా. 3 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. 3 ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. సార్ చూడండి సార్, నంబర్ అనేది హెచ్సిఎఫ్కి మల్టిపులే కదా, ఎస్ఆర్ నో? ఆర్ అనేది 3 into 2, 3 యొక్క మల్టిపులే 6, రైట్? 9 అనేది 3 యొక్క మల్టిపుల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాయండి సార్. నంబర్లు ఎప్పుడూ కూడా హెచ్సిఎఫ్కి మల్టిపుల్స్ అయి ఉంటాయి.